హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? అవునండి, మీకు అప్డేట్ ఇస్తా అన్నాను. నేను ఇవాళ చాలా రీల్స్ ఇవాళ నుంచి కంటిన్యూగా మీకు తోడు ఉండి కరెంట్ ఎనర్జీ అనేది మీ డిఎఫ్ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తా అని మీకు మాట ఇచ్చాను. కాకపోతే నా అనారోగ్యం వల్ల నేను మీకు చాలా వీడియోస్ కానివ్వండి, థరోగా కానివ్వండి ఉండలేకపోతున్నాను. చెప్పాను కదా, డిఎఫ్కి దీంట్లో కామన్ అండి. హెల్త్ ప్రాబ్లం అనేది కామన్. భగవంతుడి పరీక్షల్లో ఇది ఒక ప్రథమమైన గట్టి పరీక్ష ఉంటుంది. నేను డిఎఫ్ని కాబట్టి నాకు కంపల్సరీ హెల్త్ ప్రాబ్లం అనేది, మనీ ప్రాబ్లం అనేది, ఇంకా రిలేషన్స్ ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంటాయి. డిఎఫ్ ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకోగలరు. డిఎఫ్కి ఏది వచ్చినా గట్టిగానే బాగా దెబ్బ తగులుతుంది. అది మనం తట్టుకునే శక్తి మా శక్తి పార్వతీ స్వరూపినికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకి భగవంతుడు ఇంత బాగా పరీక్షలు అనేది పెడతారు. మార్నింగ్ నుంచి నేను లేగలేకపోయాను. ఇప్పుడు ఎప్పుడైతే నాకు హోష్ వచ్చిందో అప్పుడు నేను నేను మీకు వీడియో చేసి ఎలాగైనా నేను మాట ఇచ్చాను కాబట్టి నేను కంపల్సరీ మీకు నేను వీడియో చేయాలని చాలా చాలా ఎనర్జీ ఒక దగ్గర పోగు చేసుకొని మరి నేను కూర్చున్నానండి, ఆ భగవంతుడి దయ వల్ల. ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ అనేది సాధ్యమైంది కాదు. ఒక భగవంతుడి దగ్గరికి, మోక్షం దగ్గరికి చేరుకోవడానికి చాలా చాలా మనము ప్రయాసపడి ఉంటుంది. కాబట్టి ఈ జర్నీలో డిఎఫ్కి అనేది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ అన్నీ చెప్పాను కదా, సో అలా అన్నీ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది సపోర్టింగ్ ఎవ్రీ న్యూ పర్సన్, ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇది మన ఛానల్, ఇది ఛానల్ కాదు, ఒక కుటుంబం లాగా నేను అందరితోని మాట్లాడతాను. అందరూ నాకు, ఎందుకంటే డిఎఫ్కి కుటుంబంలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎవరు తనని ఇష్టపడరండి. చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ కోసం వెతికే ఎవరైతే ఆత్మ ఉంటుందో దాంట్లో ఫెమిని అనేది చాలా ఉంటుంది. ఆ ఫెమిని నేను మీ అందరి ప్రేమని పొందుతున్నందుకు ఒక్కోసారి నేను ప్రతిరోజు నేను సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నానండి. ఎందుకంటే నేను తప్పించేది ప్రేమ కోసమే. ఆ ప్రేమ అనేది మామూలుగా నాకు ఇవ్వట్లేదు మీరు. మీకు పాదాభివందనం అందరికీ. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, అసలు నా ఛానల్ చూస్తారని కూడా నేనే ఒక్క నిమిషం కూడా నేను అనుకోలేదు. ఇది దైవజన్ని, దైవం ఇచ్చిన నాకు ఈ మార్గం అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని, ఏది ఆశించకుండా కృష్ణయ్య అన్నట్టుగా నువ్వు ఏది ఆశించకుండా నీ పని నువ్వు చేస్తే నీకు ఇచ్చేది ఏదో నాకు తెలుసు, నేను ఇస్తానని అన్నారు. నాకు కావాల్సింది మీ ప్రేమ అండి. నేను మీ నుంచి కోరుకునేది మీ ప్రేమ మాత్రమే. ఏదో ఈ కష్టమైన జర్నీలో ఒక ఉడత సాయం చేస్తున్నాననే మీకు ముందు నుంచి చెప్తున్నాను. మీకు అందరికీ పాదాభివందనాలండి. నాకు ఇంత ప్రేమిస్తున్నందుకు. నేను ఎవరిని ఎప్పుడు కనుక మర్చిపోను. మీ ప్రేమ నాకు అనుక్షణం కావాలని నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు నాకు అను అని పర్సన్ బ్లాక్ చేశారు, తన పర్సన్ అని చెప్పారు. అవునమ్మా, మీరు 100% ట్విన్ ఫ్లేమ్ జర్నీలోనే ఉన్నారు. దీంట్లో బ్లాక్ అని అన్బ్లాక్ అనేది చాలా ఉంటుంది. మీకు ఇన్నర్ వర్క్ తీసుకుంటే మీ పర్సన్ అనేది మీ దగ్గరికి కంప్లీట్ రావడానికి నేను మీకు చెప్పగలను. ఇంకా MNHG2MC థ్యాంక్ యూ యూనివర్స్ అన్నారు. అవును, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఎప్పుడు. ఎందుకంటే ఈ అమూల్యమైన జర్నీలో మనం ఉన్నందుకు, ఈ కష్టాలు భగవంతుడు ఎంతో ప్రేమ కలిగిన మనము ఎన్నో కష్టాలు పెట్టేటప్పుడు యూనివర్స్ మనకు చాలా వరకు సహాయం చేస్తూ ఉంటుంది. మనకు ధైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని ఇస్తుంది. దాన్ని బట్టి ఎప్పుడు గ్రాటిట్యూడ్ చేసుకోండి. నరసింహారావు సార్, మీకు 888833 అన్నారు. మీకు అబెండెన్స్ అండ్ సక్సెస్ అనేది ఉండాలి. కాకపోతే భగవంతుడికి మీరు దగ్గరగా ఉండాలని మీకు ఏంజల్స్ మీకు చెప్తున్నారండి. కృష్ణవేణి కృష్ణ E9 VN రాశారు. ఎగ్జాక్ట్లీ అవుతున్నాయి అక్క, నేను చెప్పినవి అన్నీ ఎగ్జాక్ట్లీ తన లైఫ్లో అవుతున్నాయి అని అంటున్నారు. అవునమ్మా, అవుతాయి. ఎందుకంటే ఇది నేను చెప్తుంది కాదు, ప్రతి ఒక్క వర్డ్ నేను ఇక్కడ కూర్చున్న తర్వాత భగవంతుడు, ఆ శివుడే మీతోని మాట్లాడతాడు, నేను మాట్లాడను. ఓకేనా? మీకు 11 అనేది కూడా కనపడిందని చెప్పారు కృష్ణవేణి గారు.
అవునమ్మా, మీకు చాలా మంచిది. ఏంజిల్స్ మీకు తోడుగా ఉన్నారు. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు మీకు తోడిస్తారు. మీకు అబండెన్స్ సక్సెస్ అనేది ఉంది. మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీ గురించి డిఎం ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తాడని ఈ నంబర్ మీకు చెప్తుందనమాట. రాహుల్ దిబుల్ సుహావు అని అన్నారు. సింహరాశి అన్నారు. సింహరాశి వాళ్ళు ఎప్పుడు సింహంలానే ఉంటారండి. పవర్ అండ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. థ్యాంక్ యూ అండి నన్ను ఫాలో చేస్తున్నందుకు రాహుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జీవితంలో మీరు అనుకునేవన్నీ సాధించాలి. మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే మీరు అద్భుతంగా మీరు మీ పర్సన్ని మీరు డిఎంఓ డిఎఫ్ఓ మీరు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మీరు అనుకుంది మీరు మీ డిఎం అయినా డిఎఫ్ అయినా కలిసి మీకు మోక్షానికి మీరు ముందే అడిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. FKOMKFOOOL అని ఇచ్చారు. ఎగ్జాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్నారు. అక్క మీరు ఏదైతే చెప్తారో అది నాకు 100% ఎగ్జాక్ట్గా అవుతూ ఉంటుంది నా లైఫ్లో. మీరు అసలు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటున్నారు. నేను మీకు చెప్పాను కదండి, ఇక్కడ నేను కూర్చున్నప్పుడు నేను మీతో మాట్లాడాను. ప్రభు శివయ్యనే నాతో మాట్లాడతారు. ఇప్పుడు కూడా నేను రాత్రి నుంచి ఫుల్ ఫీవర్గా ఉండి కూడా ఇప్పుడు కూడా చాలా ఫీవర్గా ఉండి కూడా హెల్త్ అస్సలు బాగాలేకపోయినా నేను ఇది చెయ్యడానికి నన్ను ప్రభు శివయ్యనే లేపి శక్తినిచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. దయచేసి లేట్ అయినందుకు క్షమించమని వేడుకుంటూ మీ మనసులో ఉన్న వ్యక్తిని ఇప్పుడు మీరు తలుచుకోండి. రాత్రంతా ఇప్పుడు ఈ సెకండు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది మీకు ఈజీగా ఏవైతే మన కార్డ్స్ ఉన్నాయో అవన్నీ చెప్తాయండి. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యరాశి, తులారాశి, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ ఒకటనే కాదు, ఈ 12 రాశులు కలిగిన వాళ్ళు అందరూ వస్తారండి. మనం ఈ ఏంజిల్స్ నంబర్స్ ఎంత ముఖ్యమంటే మనం పుట్టిన తేదీ, టైము, సమయం అనేది మన జన్మని మనము ఎక్కడి వరకు వెళ్తాము ఏంటి అనేది కూడా మనకు నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు అన్ని రాశులకి ఇది వర్తిస్తుంది. ఈ రాశికి అని కాదు. మీరు మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు ఇప్పుడు తలుచుకోండి. 3 సార్లు కళ్ళు మూసుకొని తనని విజువలైజ్ తన ఫేస్ని మీరు తలుచుకోండి. మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీ వ్యక్తి. మీరు తన లైఫ్లోకి రావాలి, మీరే తన వాళ్ళు అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. లీడర్షిప్, న్యూ బిగినింగ్ గురించి ఎదురు చూస్తున్నారు. లీడర్షిప్లో ఉన్న ఎవరైనా పొలిటికల్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ప్రధానమైన ప్లేస్లో ఉండొచ్చు. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్, కౌన్సిలర్, టీచర్, లేకపోతే ఒక పెద్ద ఆఫీస్లో ఒక బాస్ అయి ఉండొచ్చు. కానీ తన మనసులో ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో డిఎఫ్ అయినా ఉండొచ్చు, డిఎం అయినా ఉండొచ్చు, మీరు తన వాళ్ళు అవ్వాలని ఎంతో భగవంతుడితో యూనివర్స్తో మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఓకేనా. ఇంకోటి వచ్చేసి వాళ్ళు చాలా ఇప్పుడు 10 మంది తనకి మీ గురించి బ్యాడ్ చెప్తూ ఉన్నా కానీ ఆయన మనసు వినట్లేదు. తన మనసు వినట్లేదు అనమాట. తన మనసు మీ వైపే లాగుతూ ఉంది. అది కామన్ అండి. ఎప్పుడైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళు ఫస్ట్ లుక్తోనే వాళ్ళు లాక్ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఒకరికొకరు ఎప్పుడైనా డే అండ్ నైట్ వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. ఇది ఎందుకంటే సబ్కాన్షియస్లో మన మైండ్లో అనేది ఫీడ్ అయిపోతుంది కనుక. ఇది 3rd అనేది ఏమొచ్చిందంటే వృషభం వచ్చిందండి. ఇది అంటే రాశి అని చెప్పట్లేను. దిస్ ఈజ్ ద నంబర్ ఆఫ్ వృషభం అనమాట. కంఫర్ట్ అండ్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక స్థిరమైన బిజినెస్, ఒక స్థిరమైన మంచి దాంట్లో ప్లేస్లో ఉన్నప్పుడు మీతోని లవ్లో పడిపోయారండి. మీతో లవ్లో పడిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక, ఎందుకంటే దే ఆర్ వెల్ సెటిల్డ్. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి గవర్నమెంట్ జాబు లేకపోతే మంచి సెటిల్ ఉన్న బిజినెస్ ఉండొచ్చు. దాంట్లో మీకు అనేది వాళ్ళు లాక్ అయిపోయారు లవ్తో. అందుకని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నైట్ మొత్తం ఎప్పుడైతే ఉంటారో, ఈ డిఎం గురించే వచ్చింది. ఎప్పుడైతే ఉంటారో డిఎం అయితే నైట్ అవ్వగానే డే మొత్తం పనిలో ఉంటారు. వాళ్ళ బిజీ లైఫ్లో ఉంటారు. బిజినెస్ అయినా వర్క్లు అయినా ఏదైనా బిజీగా ఉంటారు. 10 మందిలో ఎప్పుడు సొసైటీ వాళ్ళని గ్యాడ్ చేసి ఉంటుంది అనమాట మొత్తం అంతా. అలాంటి బిజీలో ఉంటారు. ఎప్పుడైతే నైట్ అయిపోతుందో లైట్ బంద్ చేయగానే మీరే తన మనసులో ఉంటారు. దాంట్లో డౌట్ లేదు.
మీరు కావాలి, మీరే తన లైఫ్లో ఉండాలి అని మేనిఫెస్ట్ తెలియకుండానే భగవంతుని అడుగుతూ ఉంటారు. నైట్ మొత్తం వాళ్ళు మీ గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఎట్లున్నారు, మీరు ఏంటి, ఏం చేస్తున్నారని. తనకి మాత్రం ఎవరైతే ఉన్నారో ఇది మిర్రర్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది జగ్లింగ్ టైంలో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. డిఎఫ్ అయినా డిఎం అయినా. డిఎఫ్కి అయితే ఎప్పుడు ఇలాగే పరిస్థితి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు తోడివ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ బాగా బలమున్న వ్యక్తి అంటే డిఎంఏ. కాకపోతే హార్ట్ నుంచి చాలా చాలా లో ఉండే వ్యక్తి కూడా డిఎంఏ ఉంటారండి. వీళ్ళు సింహరాశి వాళ్ళు ఉంటారండి. బ్రదర్ రాహుల్ అడిగారు కదా మీరు, ఇది మీ గురించి వచ్చిందండి. ఓకేనా. ఇది పవరు, కాన్ఫిడెన్స్ మీరు ఎంత ఉన్నా, మీరు ఎవరితోనో మీరు లాక్ అయిపోయి ఉన్నారు లవ్లో. మీరు డే అండ్ నైట్ వదిలించుకోవాలనుకున్నా వదలట్లేరండి వాళ్ళ గురించి. మీరు మీ స్థితిలో మీరు బాగుండాలని అక్క కోరుకుంటుంది. ఓకే. మీరు ఎవరైతే ప్రేమించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళని మీరు వదలకుండా ఉన్నారు. అది మీ డిఎం అయితే డిఎఫ్ గురించి నేను మీకు చెప్తున్నానండి. మీ డిఎం అయితే మిమ్మల్ని ఒక్క సెకండ్ కూడా వదలకుండా తన మైండ్లోనే కూర్చోబెట్టుకుంటాడు. మీ మీదనే కూర్చుంటాడు, కాళ్ళు మీ మీదనే. మీరు హృదయంలో ఉంటారండి. ఎప్పుడు తన మైండ్లో మీరు తిరుగుతూనే ఉంటారని నేను చెప్పాను కదా. కార్డ్స్ ఎంత బాగా మాట్లాడుతున్నాయి చూడండి. చారియట్ చెప్పాను కదా, తను జగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. డిఎం అయినా డిఎఫ్ అయినా మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటారు, కానీ వదిలించుకోలేరు. డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి స్టేజ్లో ఉన్న వ్యక్తి అని మీకు ముందే చెప్పాను. సో ఒక మంచి పొలిటికల్ లీడర్ అయ్యి ఉండొచ్చు, చాలా ఆస్తులు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు. కానీ మీతోని లవ్లో పడిపోయినందువల్ల ఏం చేయాలో తెలియని స్థితిలో సతమతం అవుతూ ఉన్నారండి. కానీ మీ గురించి కూడా బ్యాడ్ చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల అవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఉన్న స్టేజ్లో వాళ్ళు బయటికి పడకుండా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకేనా. మేనిఫెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి జరుగుతుందో అనేది పెడతాను. ఓకేనా. ఇక్కడ వరకు అయితే మనకి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ చాలా బాగా క్లియర్గా మీకు చెప్తాను కాబట్టి లాంగ్ అయిపోయినందువల్ల కూడా నాకు తొందరగా మీకు పోస్ట్ చేయడం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వరకు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు ఒక 3 hours తర్వాత 4 hours తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను కదా, దీనికి కంటిన్యూ పార్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. విష్ యూ గుడ్ లక్. ఆల్ ద బెస్ట్.